మార్నింగ్ సార్. హౌ ఆర్ యు సార్? గుడ్ గుడ్. ఈరోజు మనము మంచి హాట్ టాపిక్ ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఏమైనా ఐడియా ఉందా నీకు? అవును సార్, చాలా చాలా మంది మాట్లాడుకుంటున్నారు, కానీ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలుకి ఏంది, ఎందుకు యూజ్ చేస్తారు, బట్ ఎవరు తెలియదు అది కొంచెం. ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్టింగ్, ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ మనము తయారు చేసామనుకో, ఆ ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే మనకు మామూలుగా ఏం చేస్తామో ఎవరినైనా పీపుల్ని హైర్ చేసుకొని మార్కెటింగ్ వాళ్ళను అక్కడికి ఇంటింటికి పంపిస్తాం కదా, ఆ ప్రోడక్ట్ ఇచ్చేసి పంపిస్తాం. లైక్ ఇప్పుడు సపోజ్ ఒకటి వ్యాక్యూమ్ క్లీనర్ ఉందనుకో, ఆ వ్యాక్యూమ్ క్లీనర్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి వాడు డెమో ఇచ్చేసి ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, లేదా బ్రోషర్ లేదంటే ఫ్లయర్ ఏదో ఒకటి చూపించుకుంటూ దాని గురించి చెప్తారు కదా మార్కెటింగ్ వాళ్ళు వెళ్ళి. సో అలా చేసేది నార్మల్గా కన్వెన్షనల్ మార్కెటింగ్ కదా. సో కన్వెన్షనల్ మార్కెటింగ్ కాకుండా దాని డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనుషుల బదులు ఎలక్ట్రానిక్గా మార్కెటింగ్ చేస్తారన్నమాట. అంటే నీకు ఆటోమేటిక్గా ఎవ్వరు మనుషులు ఇంటికి వెళ్ళకుండా ఏం లేకుండా అంతా కూడా ఇంటర్నెట్ ద్వారా ఆటోమేటిక్గా లైక్ ఆన్లైన్లో చేయడమే డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఓకే, దానివల్ల యూజెస్ ఏముంటాయి సార్ మనకి? యూజెస్ మనకు చాలా ఉంటాయి కదా. ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అదే మనం మామూలుగా చేయాలి అనుకో, ఎంతమంది మనుషుల్ని పెట్టాలి. సపోజ్ నీకు కొత్తగా ఒకటి వ్యాక్యూమ్ క్లీనర్ తయారు చేసావు, అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే నువ్వు ఒక కాలనీలోకి కనీసం 2 మందిని పెట్టాలి, 2 మార్కెటింగ్ వాళ్ళని పెట్టావు అనుకో. అలాగే మొత్తము హైదరాబాద్ మొత్తము నీకు మా ప్రోడక్ట్ గురించి తెలియాలి అంటే కొన్ని వేల మంది మార్కెటింగ్ టీమ్ని పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ అదంతా వాళ్ళని ఇంటింటికి తీసుకెళ్ళి అన్ని ఒక్కొక్కరికి ఒక ప్రోడక్ట్ ఇచ్చి, అది చాలా పెద్ద లెబోరియస్ ప్రాసెస్ కదా. అలానే మరి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అవునా కదా. టైం కూడా సేవ్ అవుతుంది, టైం కూడా చాలా పడుతుంది. కాబట్టి అలా చేసే బదులు ఈ డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఏంటంటే ఒకేసారి కొన్ని వేల మంది లక్షల మందికి నీ ప్రోడక్ట్ గురించి తెలిసేలాగా చేయొచ్చు ఆన్లైన్. కాబట్టి ఇది ఆన్లైన్ అంటే అసలు ఏ మనిషి ఇన్వాల్వ్మెంట్ లేదు. సో ఎక్కడ హైదరాబాద్లో ఉన్నవాడు క్లిక్ చేసినా లేదా అమెరికాలో ఉన్నవాడు క్లిక్ చేసినా కూడా ఇద్దరికి కూడా సేమ్ నీకు కనిపిస్తుంది ప్రోడక్ట్ ఆన్లైన్లో కదా. సో అది చాలా వ్యాస్ట్ బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే నీకు ఏమాత్రం మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఎక్కువ మందికి ఒకేసారి రీచ్ అవుతుంది కదా. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమందికి నువ్వు వ్యాక్యూమ్ క్లీనర్ అవసరం లేదు కదా, అవసరం లేని వాళ్ళకి కూడా నువ్వు వెళ్ళి అది ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేసి చెప్తున్నావు అనుకో, వాళ్ళు ఇష్టపడరు కదా అట్లా. అప్పుడు ఏం చేయాలి? డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే మనకు ఎవరికైతే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ కావాలో వాళ్ళకి వెళ్ళి మనము ఈ ప్రోడక్ట్ చూపిస్తే తొందరగా సేల్ అవుతుంది కదా. అది ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇది కూడా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికైతే అవసరమో వాళ్ళని టార్గెట్ చేయొచ్చు అనమాట. పర్టికులర్ ఇప్పుడు జనరల్గా వ్యాక్యూమ్ క్లీనర్ ఎవరికి అవసరమో, జస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేకుండా పని మనుషులు కూడా ఎవరు లేకుండా జస్ట్ ఒక 2 కప్పులు ఉన్నారు అనుకో, వాళ్ళ 2 వర్కింగ్ పీపుల్ అనుకో, సపోజ్ 2 వర్కింగ్ వాళ్ళకి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ బాగా పనికొస్తుంది కదా. అవునా కదా. ఎందుకంటే తక్కువ సమయంలో వాళ్ళు టకటక ఇల్లు క్లీన్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే 2 వర్కింగ్ కాబట్టి. సో అలాగనే ఓకే, ఇద్దరు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అనుకో, సపోజ్ 2 పెద్దవాళ్ళు కూడా ఉండి పిల్లలు ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉన్నారు, వాళ్ళు కూడా పాపం పెద్దవాళ్ళు పనులు చేసుకోలేరు కదా, అప్పుడు వాళ్ళకు కూడా పనికొస్తుంది ఇది. సో అలాగా డిఫరెంట్ టార్గెట్స్కి అవసరమైన వాళ్ళకే నువ్వు ఈ ప్రోడక్ట్ చూపించాలి, మార్కెట్ చేయాలి అంటే అప్పుడు ఇది ఈజీ అనమాట. ఆన్లైన్ ద్వారా చేయడం, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేయడం చాలా ఈజీ. అలా కాకుండా ప్రతి ఒక్కరింటికి ఎవరికి అవసరం ఉందో ఎవరికి అవసరం లేదో తెలియకుండా ప్రతి ఒక్కరింటికి వెళ్ళి చేసేది అది చాలా వేస్ట్ ప్రాసెస్, అంత రిలవెంట్గా ఉండదు కదా అది. సో అందుకనే బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి మనకి అలా అయితే టైం సేవ్ అవుతుంది, మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. అదే అందుకే దాన్ని ఏమంటారంటే టార్గెటెడ్ ఆడియన్స్ అంటారు అనమాట.
కరెక్ట్ రైట్ ఆడియన్స్ని టార్గెట్ చేయడము, రిలవెంట్ ఆడియన్స్ని టార్గెట్ చేయడము కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సాధ్యమవుతుంది. అది నార్మల్ మార్కెటింగ్ ద్వారా అంత ఈజీగా అవ్వదు అనమాట. అది ఇంకోటి ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ కూడా డెఫినెట్గా, ఎందుకంటే కాస్ట్ చాలా తగ్గిపోతుంది, మనకి మ్యాన్ పవర్ తగ్గిపోతుంది. మ్యాన్ పవర్ అంటే ఈ మార్కెటింగ్ ఇంజనీర్స్ అవసరం చాలా తగ్గిపోతుంది ఫిజికల్గా. ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ ఇచ్చి కొన్ని వేల ప్రోడక్ట్లు జస్ట్ డెమో పర్పస్కి అవి వేస్ట్ అయిపోతాయి. అలా కూడా కాస్ట్ సేవింగ్ చేయొచ్చు డిజిటల్ ద్వారా చేస్తే. సో అలానే ఇంకోటి ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ అంటే మనము వాళ్ళ ఫీడ్బ్యాక్ వెంటనే తెలుసుకోవచ్చు. డిజిటల్లో అయితే వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చేసి, తెలుసు కదా ఫీడ్బ్యాక్ ఫామ్. సో ఫీడ్బ్యాక్లో మనకు ఈ ప్రోడక్ట్ నచ్చిందా లేదా, లేదంటే మీరు ఎలాంటి ప్రోడక్ట్ అయితే ఇమిడియట్లీ ప్రోడక్ట్ కొంటున్నారో లేదో మనకి విత్ ఇన్ సెకండ్స్లో తెలిసిపోతుంది అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే మనం ట్రాక్ చేసుకోవచ్చు. అంటే మనము ఈ ఎవరికి ఈ ప్రోడక్ట్ రీచ్ అయింది, ఎవరికి రీచ్ కాలేదనేది డిజిటల్ మార్కెటింగ్లో మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని టూల్స్ ఉంటాయి. సో అవి అనమాట ఈ అడ్వాంటేజెస్ డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా? ఓకే, ఇది ఎలా చేస్తారు అంటే ఏంటిది అంటే నీ క్వశ్చన్. ఇది ఎలా చేస్తారు, ఇది డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేస్తారు యాక్చువల్గా? ఓకే. డిజిటల్ మార్కెటింగ్ నీకు చాలా రకాల డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఒకటి ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫాలో అయ్యేది ఏంటంటే SEO అంటారు. SEO అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. అంటే మనకు సెర్చ్ ఇంజన్ ఉంటుంది కదా, గూగుల్ సెర్చ్ ఇంజన్ ఉంది, బింగ్ సెర్చ్ ఇంజన్ ఉంది, రకరకాల సెర్చ్ ఇంజన్, అల్టావిస్టా సెర్చ్ ఇంజన్ అని చాలా సెర్చ్ ఇంజన్స్ ఉంటాయి. సో ఆ సెర్చ్ ఇంజన్లో మన ప్రోడక్ట్ కనబడాలి. ఇప్పుడు నువ్వు గూగుల్లోకి వెళ్ళేసి వాషింగ్ మిషన్ నియర్ టు మై హౌస్ లేదా వ్యాక్యూమ్ క్లీనర్ నియర్ టు మై హౌస్ అని కొట్టామనుకో, అప్పుడు నీకు వ్యాక్యూమ్ క్లీనర్లు చాలామంది అమ్ముతుంటారు. ఇప్పుడు వాడి పేరేంటి, మనము రకరకాల, ఇప్పుడు GE వాళ్ళది ఉంది, యురేకా వాళ్ళది ఉంది, ఇట్లా చాలామంది వ్యాక్యూమ్ క్లీనర్ అమ్ముతుంటారు కదా. సో వాళ్ళల్లో ఫస్ట్ గూగుల్లో సెర్చ్ కొట్టినప్పుడు ఒక వరుసగా సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి కదా, వాళ్ళల్లో ఎవరైతే ఫస్ట్ 2-3 లైన్స్లో రిజల్ట్స్ వస్తాయో వాళ్ళదే మనం క్లిక్ చేస్తాం. సో వాళ్ళకి క్లిక్ చేసి వాళ్ళ దానికి వెళ్ళి కొనుక్కుంటాం. సో అలా కాకుండా మన ప్రోడక్ట్ ముందు రావాలి సెర్చ్ రిజల్ట్స్లో. అలా చేయాలి అంటే దాన్ని ఎలా చేస్తాం మరి అంటే, సెర్చ్ ఇంజిన్లో ఎవరైనా మన వ్యాక్యూమ్ క్లీనర్ గురించి వెతికినప్పుడు మన కంపెనీ ప్రోడక్ట్ పైకి రావాలి సెర్చ్ రిజల్ట్స్లో. అలా చేయడమే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. సెర్చ్ ఇంజిన్ని ఆప్టిమైజ్ చేస్తాము అంటే సెర్చ్ ఇంజిన్ మన కంటెంట్ను ఆప్టిమైజ్ చేస్తామన్నమాట. ఆప్టిమైజ్ చేసి సెర్చ్ ఇంజిన్కి ఈజీగా కనబడేటట్టు చేస్తామన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, మన ప్రోడక్టే ఫస్ట్ కనిపిస్తుంది గూగుల్లో. అది సో దాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. అది ఒక ఫస్ట్ వే, అది చాలా ఇంపార్టెంట్, చాలామంది ఫాలో అవుతారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే SEM అని ఒకటి ఉంది. SEM అంటే దానికి దీనికి డిఫరెంట్ ఏంటి సార్? SEM అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనమాట. ఇంతకుముందు మనం ఏంటి చెప్పామంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మనము టెక్నాలజీ ఉపయోగించి చేయాలి. అంటే మన కంపెనీ యొక్క వెబ్సైట్ కానీ, మన వ్యాక్యూమ్ క్లీనర్స్ వెబ్సైట్ ఉంటుంది కదా, మన వ్యాక్యూమ్ క్లీనర్ వెబ్సైట్ కానీ, ఆ వెబ్సైట్లో కంటెంట్ కానీ, ఇమేజెస్ కానీ, ఆ తర్వాత సమ్మరీ అంటే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఏం చేస్తుంది, మన వెబ్సైట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి కొనుక్కోవచ్చు, ఇలాంటివన్నీ టెక్నికల్గా వాటిని కరెక్ట్గా పెడతాం. సెర్చ్ ఇంజిన్కి ఈజీగా దొరికేటట్టు మన కంటెంట్ కూడా రాస్తాం, కీవర్డ్స్ పెడతాం. రకరకాల కీవర్డ్స్, పబ్లిక్ ఎలాంటి కీవర్డ్స్ వాడుతున్నారు వెతకడానికి అలాంటి కీవర్డ్స్ మనం పెడతామన్నమాట. సో టెక్నాలజీ ఉపయోగించి మన వెబ్సైట్ని ప్రాపర్గా స్ట్రక్చర్ చేసి, మన కంటెంట్ని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేసి రాసి, టెక్నికల్గా ప్లస్ ఆస్థెటిక్గా కంటెంట్ మంచిగా రాసి, ఇమేజెస్ కూడా ప్రాపర్గా మీనింగ్ఫుల్గా ఇమేజెస్ పెట్టి ఇమేజెస్ ట్యాగింగ్ చేసి, తర్వాత సమ్మరీ కూడా మన ప్రోడక్ట్ సమ్మరీ కానీ, కంటెంట్ మన వెబ్సైట్ సమ్మరీ కానీ మంచిగా చేసి టెక్నాలజీ ఉపయోగించి చేసి దాని ద్వారా మన సెర్చ్ ఇంజిన్లో మనది కనబడేటట్టు చేయడాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్.
సో ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో టెక్నాలజీ బాగా వాడతాం, మెథడాలజీ వాడతాం బాగా. అయితే ఇది ఎస్ఈఎం అంటే ఏంటంటే ఎస్ఈఎం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కాబట్టి ఇక్కడ టెక్నాలజీ బదులు పెయిడ్ మార్కెటింగ్. అంటే మనం ఏం చేస్తామంటే టెక్నాలజీ కాకుండా ఈ గూగుల్ కానీ బింగ్ కానీ ఇలా సెర్చ్ ఇంజిన్ వాళ్ళకు మనము పే చేస్తామన్నమాట. మనం పే చేస్తాం, అరే భయ్ మా ప్రోడక్ట్ కనబడేటట్టు మీరు చేయండి, మీరు ఏదో ఒకటి చేసి మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సమ్ అమౌంట్ ఇస్తాం. సో ఓకే పర్ మంత్ మీకు ఇన్ని లక్షలు ఇస్తాము లేదా ఇన్ని వేలు ఇస్తాము, మీరు మాకు ఆ మార్కెటింగ్ టూల్స్ ఇవ్వండి. టూల్స్ అంటే లైక్ అడ్వర్టైజింగ్ ఫర్ ఎగ్జాంపుల్. సో గూగుల్ వాడు ఏం చేస్తాడు, మనకి గూగుల్ యాడ్ వర్డ్స్ అని ఇస్తాడు. యాడ్ వర్డ్స్ ఇచ్చినప్పుడు ఆ యాడ్ వర్డ్స్తో మనం కొనుక్కుంటాం. కొనుక్కొని తర్వాత దాన్ని మనము ఆ యాడ్ వర్డ్స్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు అనమాట మన ప్రోడక్ట్ గురించి. సో అవి కన్వర్షన్ ఆ యాడ్స్ క్లిక్ చేసినప్పుడు మన ప్రోడక్ట్ కొనుక్కోవడానికి వాళ్ళు వస్తారు. సో ఈ విధంగా మనము సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మనం కొనుక్కుంటాం, అడ్వర్టైజ్మెంట్ అవన్నీ కొనుక్కొని ఆ టూల్స్ అన్నీ కొనుక్కొని దాని ద్వారా మార్కెటింగ్ చేస్తాం అనమాట, ఎస్ఈఎం. సో ఈ రెండుకి మేజర్ డిఫరెన్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మన టెక్నాలజీ ఉపయోగించి చేస్తాము. రెండోది ఏంటంటే ఎస్ఈఎం ఏంటంటే మనం మనీ పే చేసి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకొని గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ ఇంజిన్స్ వాళ్ళ దగ్గర అడ్వర్టైజ్మెంట్స్ కొనుక్కుంటాం అనమాట, మార్కెటింగ్, పెయిడ్ మార్కెటింగ్ అనుకోవచ్చు. సో అది మెయిన్ డిఫరెన్స్ ఈ రెండింటికి. మళ్ళీ ఇప్పుడు ఇది మనం డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవచ్చు? ఎలా నేర్చుకోకరా, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చాలా హాట్, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వెబ్సైట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు పోర్టల్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళకి కావాల్సిన ఇది చేసేస్తున్నారు, ఆన్లైన్లో పెట్టేస్తున్నారు. కానీ ఈ వాళ్ళ ప్రోడక్ట్ రావాలి అంటే మనం ఏదో ఒక స్కిల్స్ ఉపయోగించి చేయాలి. ఆ స్కిల్స్ నేర్చుకోవాలి డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి. సో ఏమేమి స్కిల్స్ కావాలి అంటే మనకి, సో ఇది చెప్పే ముందు ఇంకా మిగతా వేరే విషయాలు వేరే విధంగా కూడా డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలో కూడా ఒకసారి జస్ట్ చెప్తాను. ఎందుకంటే ఎస్ఈఓ చేసాము, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసాము, ఎస్ఈఎం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ చేసాము. ఇంకా కూడా కొన్ని వేస్ ఉన్నాయి. అవేంటివంటే సెర్చ్ ఇంజిన్ సోషల్ మీడియా మార్కెటింగ్, అది కూడా చేయొచ్చు. ఓకే, ఎలా చేస్తారు అది సోషల్ మీడియా మార్కెటింగ్? సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే నథింగ్. సోషల్ మీడియా అంటే తెలుసు కదా, ఇప్పుడు లింక్డ్ ఇన్, ట్విట్టర్, గూగుల్, ఇది మన గూగుల్ ప్లస్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, పింటరెస్ట్, టంబ్లరు, ఇలా చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నిటిని, ఫేస్బుక్ మెయిన్ ముఖ్యంగా, సో ఇవన్నిటిని సోషల్ మీడియా అంటాం కదా. సో ఆ సోషల్ మీడియా ఉపయోగించి మన ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయడమే సోషల్ మీడియా మార్కెటింగ్. దాన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు అట్లా. సో అప్పుడు ఇది కూడా ఒక వే అనమాట. అంటే మన ప్రోడక్ట్ని అన్ని సోషల్ మీడియాలో కూడా వెళ్ళి పెడుతూ ఉంటాం. మన ప్రోడక్ట్ పిక్చర్స్ కానీ, వీడియోస్ కానీ, మన లింక్స్ కానీ అన్నీ పెట్టేస్తూ ఉంటాము. పెట్టేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ సోషల్ మీడియా యూజర్స్ ఎవరైతే లింక్డ్ఇన్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ లాగిన్ అవుతారో వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో కానీ లాగిన్ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్గా మన ప్రోడక్ట్ గురించి చూసి ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఆ లింక్ ద్వారా మన వెబ్సైట్కి వస్తారు. మన వెబ్సైట్కి వచ్చి అక్కడ మన ప్రోడక్ట్ని కొంటారు అనమాట. సో అది సోషల్ మీడియా మార్కెటింగ్. సో అలాగనే ఇంకోటి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని ఉంది. అదేంటంటే సోషల్ మీడియాని ఆప్టిమైజ్ చేయడం. ఇప్పుడు మనం ఫేస్బుక్లో మనం ఇష్టం వచ్చినట్టు మన కంపెనీ గురించి, మన ప్రోడక్ట్ గురించి పెట్టేసాం అనుకో, పెడతాం, నో ప్రాబ్లం. అది పెట్టడానికి చాలామంది మనుషుల్ని పెట్టాలి. మళ్ళీ డిజిటల్ మార్కెటర్స్ ఉంటారు కదా మనలాగా, డిజిటల్ మార్కెటర్స్ని పెట్టి వాళ్ళను పెట్టి రోజు ఈ యాడ్లు పోస్ట్ చేసి, కానీ అది ఎన్ని యాడ్లు పోస్ట్ చేసినా అది పికప్ అవ్వట్లేదు, అందరికీ కనబడట్లేదు, దానివల్ల యూజ్ లేదు కదా. కాబట్టి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది ఒక టెక్నిక్ అనమాట. సో దాంట్లో కూడా మనం ఈ పర్టికులర్ లింక్డ్ఇన్లో ఎలా పోస్ట్ చేస్తే ఎక్కువ మంది వ్యూస్ వస్తారు, ఈ పర్టికులర్ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే ఎక్కువ మంది ఎలా వస్తారు, అది చేసి మన తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి రీచ్ చేయడమే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ వే. సో అలా కాకుండా ఇంకోటి పీపీసీ అని ఒకటి ఉంది. పీపీసీ అంటే పేపర్ క్లిక్. అంటే మనం ఏదైనా ఒక యాడ్ ఇచ్చినప్పుడు ఆ యాడ్ని క్లిక్ చేస్తే మీకు కొంతమందికి మనీ పే చేయొచ్చు మనం. సో విజిటర్స్కి మీరు ఈ యాడ్ క్లిక్ చేస్తే మీకు ఇన్ని
ఒక 5 రూపీస్ వస్తాయి, 10 రూపీస్ వస్తాయి. సో అలాగా మనము ఈ వ్యూవర్స్ని కొంచెము మోటివేట్ చేయడం కోసము వాళ్ళని పేపర్ క్లిక్ అనే ప్రాసెస్ ఉపయోగించి వాళ్ళు క్లిక్ చేసినప్పుడు డబ్బులు ఇస్తాం, లేదా ఏదైనా కూపన్స్ ఇస్తాం, లేదా ఆఫర్స్ ఇస్తాం, డిస్కౌంట్స్ ఇస్తాం, అట్లా అనేసి చేయొచ్చు అనమాట పేపర్ క్లిక్ ద్వారా. పీపీసీ మెథడాలజీ అంటారు. ఓకే, బాగుంది కదా, ఇంట్రెస్టింగ్గా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది డిజిటల్ మార్కెటింగ్ గురించి వింటుంటే. కరెక్ట్. సో ఇప్పుడు ఇంకా అవి కాకుండా ఈమెయిల్ మార్కెటింగ్ అని ఉంది. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే కొన్ని టూల్స్ ఉంటాయి, లైక్ మెయిల్ చింప్ అని ఒక టూల్ ఉంది, లేకుంటే హబ్ స్పాట్ అని ఒకటి ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక టూల్స్ ఇస్తారు. ఆ టూల్స్లో లాగిన్ అయ్యి మనం ఈమెయిల్ ద్వారా కూడా మార్కెటింగ్ చేయొచ్చు. అంటే బల్క్గా ఒకేసారి కొన్ని వేల మందికి మన ప్రోడక్ట్ గురించి ఈమెయిల్ ఇవ్వచ్చు. అదే ఈమెయిల్ మార్కెటింగ్. సో ఆ ఈమెయిల్ ద్వారా వాళ్ళు ఎవరైతే ఆ ఈమెయిల్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకు ఒక మంచి నీట్గా పిక్చరు, తర్వాత మన ప్రోడక్ట్ గురించి పిక్చరు, దాని గురించి ఫీచర్స్, మన ప్రోడక్ట్ ఫీచర్స్, మన ప్రోడక్ట్ కాస్ట్, అడ్వాంటేజెస్, ఇవన్నీ కూడా తెలుస్తుంది ఆ ఈమెయిల్ లోపల వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు. సో దాన్నే ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. సో అలా కాకుండా యాప్ మార్కెటింగ్ అని కూడా ఉంది. మొబైల్ మార్కెటింగ్, మొబైల్ యాప్ ఉంటుంది కదా, మన మొబైల్ యాప్స్ కదా ఇవాళ రేపు అన్ని. సో ఆ మొబైల్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మన ప్రోడక్ట్ కనబడేటట్టుగా యాప్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. తర్వాత వెబ్సైట్ ద్వారా కూడా మార్కెటింగ్ చేయొచ్చు. ఓకే, మన వెబ్సైట్ ఉంటుంది కదా, దాని ద్వారా కూడా ఆ వెబ్సైట్ లింక్స్ అందరికీ పంపించేసి, సో మన వెబ్సైట్ క్లిక్ చేయగానే మన ప్రోడక్ట్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది, అట్లాగా అనమాట. తర్వాత కంటెంట్ మార్కెటింగ్ అని కూడా ఉంటుంది. అంటే కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక కంటెంట్ బ్లాగ్స్ రాయడం అనమాట. బ్లాగ్స్ అంటే తెలుసు కదా, బ్లాగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన వెబ్సైట్స్ లో బ్లాగ్స్ ఉంటాయి, మీడియా గురించి అలా రాయొచ్చు. డిఫరెంట్ మన ప్రోడక్ట్ గురించి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మన ప్రోడక్ట్ మీద అది బ్లాగ్స్ లో. సో ఆ బ్లాగ్స్ రాసినప్పుడు బ్లాగ్స్ లో లింక్స్ పెట్టచ్చు. ఆ లింక్స్ ఏంటంటే మన ప్రోడక్ట్ కి లింక్స్ అనమాట. లింకింగ్ చేయొచ్చు. మన కంటెంట్ లోపల లింక్స్ పెట్టేసి ఆ లింక్స్ మన ప్రోడక్ట్ కి పెట్టేసామంటే ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రోడక్ట్ పేజ్కి వస్తారు, అక్కడ ప్రోడక్ట్ కొనొచ్చు అనమాట. సో ఇది కంటెంట్ మార్కెటింగ్ అంటారు. సో ఇది కూడా డిజిటల్ మార్కెటింగే. సో అట్లనే మనకు మొబైల్ మార్కెటింగ్, తర్వాత మార్కెటింగ్ అనలిటిక్స్ అని ఇంకో అనలిటిక్స్ టూల్స్ ఉంటాయి. అనలైజ్ అంటే మనకు ఈ ప్రోడక్ట్ సౌత్ ఇండియాలో ఎక్కువ సేల్ అవుతుందా, నార్త్ ఇండియాలో ఎక్కువ లైక్ చేస్తున్నారా, లేకపోతే తెలుగు పీపుల్ ఎక్కువ లైక్ చేస్తున్నారా, లేదు పంజాబీ పీపుల్ ఎక్కువ లైక్ చేస్తున్నారా అని మనం అనలైజ్ చేయొచ్చు అనమాట. సో దాన్ని మార్కెటింగ్ అనలిటిక్స్ అంటారు. సో అనలిటిక్స్ టూల్స్ ఉపయోగించి సపోజ్ ఈ వాక్యూమ్ క్లీనరు పంజాబ్లో ఎక్కువ సేల్ అవుతుందని మనం తెలుసుకోవచ్చు కదా. అప్పుడు ఈ పంజాబ్కి వెళ్ళి మనం మన పాలను పంపించి సేల్ చేయొచ్చు. సో దాన్ని మార్కెటింగ్ అనలిటిక్స్ అని కూడా ఉంటారు. అనలిటిక్స్ కూడా అదొక వే డిజిటల్ మార్కెటింగ్లో. ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న మెథడాలజీసే. సో అలానే అఫిలియేట్ మార్కెటింగ్ అని కూడా ఉంటుంది. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనము అఫిలియేట్ అవ్వచ్చు అంటే లైక్ ఇప్పుడు మన వెబ్సైట్లో మన వెబ్సైట్ ఉంది, బాగుంది, మన ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో నువ్వు ప్రోడక్ట్స్ పెట్టారు చాలామంది. సో మనం అమెజాన్కి అఫిలియేట్ అవ్వచ్చు, అఫిలియేట్ మార్కెటర్ అవ్వచ్చు. అంటే నాకు ఒక వెబ్సైట్ ఉంది, నా ఓన్ వెబ్సైట్ ఏదో ఉంది. సో నాకు లైక్ ఏదో crazyhyderabad.com అని ఒక వెబ్సైట్ ఉంది. సో crazyhyderabad.com నా వెబ్సైట్. సో నా వెబ్సైట్కి వచ్చే యూజర్స్ని నేను అమెజాన్కి పంపించచ్చు. సో అమెజాన్ యాడ్స్ ఇచ్చామనుకో నా వెబ్సైట్ మీద, సో ఆటోమేటిక్గా నా వెబ్సైట్కి వచ్చే యూజర్స్ అమెజాన్ క్లిక్ చేసినప్పుడు అమెజాన్ సైట్కి వెళ్ళేసి అక్కడ వాళ్ళు ప్రోడక్ట్ కొనడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నా వెబ్సైట్కి వచ్చే యూజర్స్ని అమెజాన్కి డైవర్ట్ చేయొచ్చు. సో అప్పుడు ఏంటంటే నేను అమెజాన్కి అఫిలియేట్ మార్కెటర్ అనమాట. సో నేనేంటంటే అఫిలియేట్ అయ్యాను అమెజాన్కి. సో అప్పుడు ఆ అమెజాన్ వాళ్ళు నాకు కొంత పే చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ అఫిలియేట్ మార్కెటింగ్. సో వీ కెన్ బికమ్ అఫిలియేట్ టు ఎనీ ప్రోడక్ట్ సెల్లర్స్ అనమాట. లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇట్లా ఈబే. సో వాళ్ళకి మనం అఫిలియేట్ అవ్వచ్చు. అది అవ్వాలి అంటే మన వెబ్సైట్కి చాలా మంది యూజర్స్ రావాలి. మన వెబ్సైట్కి 1,00,000 మంది యూజర్స్ వస్తున్నారు అనుకో, వాళ్ళలో 10,000 మంది అమెజాన్ సైట్కి వెళ్ళారనుకో, ఆ 10,000లో 100 మంది ఒక ప్రోడక్ట్ కొన్నారనుకో, అప్పుడు మనకి కొంత కమిషన్ వస్తుంది. అర్థమైందా? బాగుంది కదా కాన్సెప్ట్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాన్సెప్ట్. అదే
మనకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది మనకి డిజిటల్ మార్కెటింగ్ యాక్చువల్గా. అదే. సో ఇన్ని రకాలుగా డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు మనము. ఎస్ఈఓ, ఎస్ఎంఎం, ఎస్ఎంఓ, ఈమెయిల్ మార్కెటింగ్, పీపీసీ, యాప్ మార్కెటింగ్, మార్కెటింగ్ అనలిటిక్స్, కంటెంట్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, సో మెనీ వేస్ కదా. మరి ఇవన్నీ చేయాలి అంటే మనకి ఇప్పుడు కరెక్ట్గా మనకు క్వశ్చన్స్ ఏంటంటే మనకి ఎలాంటి స్కిల్స్ కావాలి? అవును, చాలా ఇంపార్టెంట్ అది. మనకి స్కిల్స్ కావాలి ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇంపాక్ట్ చేయాలి. కరెక్ట్. సో స్కిల్స్ కావాలి అంటే మనకి ఏంటి, ఈ ఫస్ట్ నెంబర్ 1 స్కిల్ ఏంటంటే అసలు ఇంటర్నెట్లో మనము ప్రోడక్ట్ని సెల్ చేయాలంటే ఫస్ట్ మన ప్రోడక్ట్ని ఎలా డిజైన్ చేయాలి అదొకటి స్కిల్ ఉంటుంది. అది కాకుండా ఫస్ట్ సోషల్ మీడియా గురించి బాగా అవేర్నెస్ ఉండాలి. ఓకే. సోషల్ మీడియా అంటే ఏంటి? లైక్ ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, యూట్యూబ్ అలాంటి. వీటన్నిటి మీద మంచి అవగాహన ఉండాలి. సో అవి ఎలా పనిచేస్తాయి అంటే యూట్యూబ్ ఒక డిఫరెంట్ వేలో పనిచేస్తుంది అంటే వీడియోస్ ద్వారా. లింక్డ్ఇన్ ఏంటంటే నెట్వర్కింగ్ ద్వారా. అదే ఫేస్బుక్ ఏంటంటే అదొక లైక్ మోర్ ఆఫ్ లైక్ ప్రొఫైల్స్, ఫేస్బుక్ పోస్ట్స్ ద్వారా పోస్ట్ చేస్తుంటారు ఫేస్బుక్లో. సో ఇన్స్టాగ్రామ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పోస్టే, కాకపోతే అక్కడ ఫోటో పెడతారు, ఫోటో పెట్టేసి ఫాలో వ్యూస్. సో అది సోషల్ మీడియా అనేది ఎలా పనిచేస్తుంది అనేది బాగా అవేర్నెస్ ఉండాలి. ఆ తర్వాత అదే కాకుండా కన్జ్యూమర్స్ అవేర్నెస్ అంటే ఈ కస్టమర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్ని కోరుకుంటున్నారు, ఎలాంటి కస్టమర్స్కి అయితే మన ప్రోడక్ట్ సేల్ అవుతుంది, ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ బాగా ఉండాలి మనకి. కన్జ్యూమర్ గురించి బాగా తెలిసి ఉండాలి మనకి. ఎందుకంటే నిజం మనం ఏమీ ఇంటికి వెళ్ళి సేల్ చేయట్లేదు కాబట్టి మనకు అవేర్నెస్ బాగా ఉంటే, ఆన్లైన్ కదా ఇదంతా డిజిటల్ కాబట్టి కన్జ్యూమర్ అవేర్నెస్ బాగుంటేనే మనం చేయగలం కదా. ఇంకోటి ఏంటంటే మనము కంటెంట్ కూడా ఎలాంటి కంటెంట్ పెట్టాలి అనేది కూడా ఒక స్కిల్. మనకు కంటెంట్ ఎలా రాయాలి, ఎలా టైటిల్ ఎలా పెట్టాలి, టైటిల్. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్యూమ్ క్లీనర్కి ద బెస్ట్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇన్ హైదరాబాద్ అనే ఒక టైటిల్ పెట్టచ్చు, అది బాగుంటుంది. ఆర్ యూ టైర్డ్ ఆఫ్ క్లీనింగ్ యువర్ హౌస్ ఇలా ఒకటి పెట్టచ్చు వ్యాక్యూమ్ క్లీనర్. సో ఇంట్రెస్టింగ్గా టైటిల్ ఇంట్రెస్టింగ్గా పెట్టాలి, ఆ కంటెంట్ రాసేది కూడా కరెక్ట్గా రాయాలి. సో ఇలా ఎలా పెట్ట కంటెంట్ ద్వారా టైం కూడా పెట్టచ్చు, లైక్ వాక్యూమ్ క్లీనర్. కరెక్ట్. సేవ్ యువర్ టైం బై అవర్ వాక్యూమ్ క్లీనర్ ఇలాగా పెట్టచ్చు. ఆ తర్వాత ఇంకా ఇది ఒక స్కిల్ అనమాట. కంటెంట్ మీద బాగా హోల్డ్ ఉండాలి. మన టైటిల్స్ కానీ మన కంటెంట్ బాడీ, పారాగ్రాఫ్, లింక్స్, ఇమేజెస్, వీడియోస్ ఎలా పెడితే యూజర్స్ బాగా అట్రాక్ట్ అవుతారు అనేది బాగా అవేర్నెస్ ఉండాలి. కీవర్డ్స్ ముఖ్యంగా అంటే ఎలాంటి కీవర్డ్స్ వాడితే మన ప్రోడక్ట్ సెర్చ్ ఇంజిన్లో వస్తుంది కీవర్డ్స్ అంటారు. కీవర్డ్స్ పెట్టుకోవడం అనేది చాలా అవగాహన ఉండాలి. నంబర్ ఆఫ్ కీవర్డ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్యూమ్ క్లీనర్ ద చీపెస్ట్ వాక్యూమ్ క్లీనర్ ఆర్ ఇంపోర్టెడ్ ఆర్ బెస్ట్ నాయిస్లెస్ అంటే వ్యాక్యూమ్ క్లీనర్ సౌండ్ రాకుండా ఉండాలి, నాయిస్లెస్, స్మూత్ రన్నింగ్, ఇలా ఇవన్నీ కూడా కీవర్డ్స్ అనమాట. లైట్ వెయిట్, ఈజీలీ ఫోల్డబుల్, రోలింగ్ వీల్స్, ఇలా అంటే చాలా అంటే అట్రాక్టివ్ లుక్, ఇవన్నీ కూడా కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ మీద బాగా అవగాహన ఉండాలి. సో మనం రాసే కంటెంట్లో ఆ కీవర్డ్స్ అన్నీ బాగా ఉండాలన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు యూజర్ ఎలా సెర్చ్ చేస్తాడు, ఐ వాంట్ ఏ లైట్ వెయిట్ వ్యాక్యూమ్ క్లీనర్ విత్ ఫ్లెక్సిబుల్ విత్ రోల్, కెన్ ఐ మూవ్ ద వ్యాక్యూమ్ క్లీనర్, లైట్ వెయిట్, కలర్ అట్రాక్టివ్, ఇట్లా ఐ డోంట్ నాయిస్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇలా వెతుకుతారు. సో నాయిస్ రాకూడదు అది రన్నింగ్ అయ్యేటప్పుడు. సో కాబట్టి అది కీవర్డ్స్. తర్వాత గూగుల్ అనలిటిక్స్ మీద, డేటా అనలిటిక్స్ మీద కొంత అవగాహన ఉండాలి. అంటే మనకి ఎలాంటి యూజర్ బిహేవియర్ తెలుసుకోవడం కోసము అనలిటిక్స్ మీద బాగా ఐడియా ఉండాలి. అంటే ఎలాంటి కన్జ్యూమర్స్ ఎలాంటి ప్రోడక్ట్ లైక్ చేస్తున్నారు అదే అనలైజ్ చేసేటట్టుగా డేటా అనలిటిక్స్, గూగుల్ అనలిటిక్స్ మీద బాగా అవగాహన ఉండాలి. సో ఇవి కాకుండా ఇంకా మనకు HTML, వర్డ్ ప్రెస్, సిఎస్ఎస్ అంటే క్యాస్కేడెడ్ స్టైల్ షీట్స్ కదా. సో వీటి మీద కూడా బాగా అవగాహన ఉండాలి. HTML ఎందుకంటే ఈ కంటెంట్ అంతా కూడా మనకు జనరల్గా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో పెడతాం కాబట్టి ఆ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ జనరల్గా వర్డ్ ప్రెస్ అనేది మోస్ట్ పాపులర్ అండ్ చీపెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ CMS కాబట్టి వర్డ్ ప్రెస్, HTML అది కంపల్సరీ బాగా ఐడియా ఉండాలి.
HTML ఎందుకంటే మనం కావాలంటే HTML కోడ్ ఓపెన్ చేసేసి టకటక ఏదైనా ఇమేజ్ సైజ్ పెంచడము తగ్గించడము, లేదా ఒక లింక్ అప్డేట్ చేయడము, ఒక వీడియో యాడ్ చేయడం, ఇలాగ తెలుసుకోవడం కోసము HTML మీద బాగా హోల్డ్ ఉండాలి. అలానే CSS మీద కూడా, అంటే మన ఫాంట్ కలరు ఇలా బోల్డ్, ఇటాలిక్, స్టైల్ మొత్తం చేంజ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్, మన పేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి. సో ఈ స్టైల్స్ రాయడము తెలుసుకోవాలి. క్యాస్కేడ్, ఫాంట్ సైజు, ఇది క్యాస్కేడ్ CSS మీద బాగా అవగాహన ఉండాలి. సో ఇవి కాకుండా ఇందాక కీవర్డ్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇంకోటి కంటెంట్ రైటింగ్ చెప్పాను కదా, కంటెంట్ మంచిగా రాసుకో. ఈ వీడియోస్ కూడా చాలా ఇంపార్టెంట్. డిజిటల్ మార్కెటింగ్లో మంచి వీడియోస్ తయారు చేసి మన ప్రోడక్ట్ గురించి లైక్ 360 degrees వీడియోస్ పెట్టడము. ఆ వీడియో చూడంగానే ఆల్మోస్ట్ 90% మన ప్రోడక్ట్ గురించి వాళ్ళకి తెలుసుకోవాలి. సో అలాంటి అట్రాక్టివ్ వీడియోస్ తయారు చేయడము, తర్వాత వీడియోలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా చేయడము, తర్వాత మన వెబ్సైట్లో కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు చేయడము వీడియోస్. సో ఇలా వీడియో కంటెంట్ కూడా తయారు చేయడం కూడా చాలా మంచి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎసెన్షియల్ స్కిల్స్ ఒక మంచి డిజిటల్ మార్కెటర్ అవ్వాలి అంటే. సో ఇవన్నీ స్కిల్స్ కావాలి. సోషల్ మీడియా గురించి, కన్జ్యూమర్ అవేర్నెస్ కానీ, కంటెంట్ క్రియేషను, కీవర్డ్స్, డేటా అనలిటిక్స్, గూగుల్ అనలిటిక్స్, HTML, WordPress, CSS, తర్వాత కంటెంట్ రైటింగ్, వీడియో క్రియేషను, ఇమేజ్ ఎడిటింగ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ స్కిల్స్ అన్నమాట. ఎలా ఉంది డూ థింక్? డిజిటల్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకి, మన లైఫ్లో. లైక్ టైం సేవింగ్ అవుతే చాలా యూజెస్ ఉన్నాయి. ఓకే డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అది? ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని? ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకో, సపోజ్ ఒక కంపెనీ వాళ్ళు కొత్తగా వ్యాక్యూమ్ క్లీనర్, వాషింగ్ మిషన్ తయారు చేశారు, డిష్ వాషర్. సో వాళ్ళకి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వెళ్ళాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మాన్యువల్ మార్కెటింగ్ చేయాలంటే చాలా కాస్ట్లీ, అది వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. మరి డిజిటల్ మార్కెటింగ్కి వెళ్ళాలి అనుకున్నారు. కానీ ఎట్లా అంటే ఏ వేలో వెళ్తే మరి డిజిటల్ మార్కెటింగ్ చేస్తే వాళ్ళ కంపెనీ మ్యాక్సిమం ఆడియన్స్కి తక్కువ కాస్ట్తో రీచ్ అవుతుంది, తక్కువ సమయంలో ఎక్కువ మంది వ్యూవర్స్కి కానీ ఎక్కువ మంది కస్టమర్స్కి రీచ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అదే స్ట్రాటజీ అంటారు. సో దాన్నే డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. సో ఆ స్ట్రాటజీలో వెళ్తేనే మనకు కరెక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ సక్సెస్ అవుతుంది. సో అలా చేయాలంటే ఫస్ట్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఈ స్ట్రాటజీలో భాగము. ఫస్ట్ ఏంటంటే మనం కరెక్ట్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవాలి. అంటే డిజిటల్ మార్కెటింగ్ కోసము నువ్వు ఏ ప్లాట్ఫామ్ వాడతావు, లింక్డ్ఇన్ వాడతావా, ఫేస్బుక్ వాడతావా, లేదా అన్ని కాంబినేషన్ వాడతావా అనేది ఒక ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవాలి, నెంబర్ 1 థింగ్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే హూ ఆర్ ద మీకు టార్గెట్ కస్టమర్స్ ఎవరు, లైక్ క్లయింట్స్, అంటే మీ యూజర్స్ ఎవరు అనేది మీకు బాగా అవగాహన ఉండాలి. నాకు చెప్పాను కదా, యంగ్ యూజర్స్ ఉంటారు, ఓల్డ్ యూజర్స్ ఉంటారు, మ్యారీడ్ పీపుల్ ఉంటారు, అన్మ్యారీడ్ పీపుల్ ఉంటారు, కిడ్స్ ఉంటారు, లైక్ కాలేజ్ గోయింగ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళలో మనకు టార్గెట్ ఎవరు అనేది తెలుసుకోవాలి. మన ప్రోడక్ట్ని కొనే వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళే టార్గెట్ ఆడియన్స్ అంటారు. కాబట్టి ఆ టార్గెట్ ఆడియన్స్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ అంటే ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాక టార్గెట్ ఆడియన్స్, టార్గెట్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేయడము. తర్వాత ఏంటంటే ఈ ప్రోడక్ట్ కొద్దిగా స్లోగా డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఉండాలి. మార్కెట్లో పెట్టడము, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వీటిల్లో పెట్టడము. ఆ తర్వాత ఎలా ఉన్నాయి ఆ పర్ఫార్మెన్స్, మనం పెట్టిన పోస్ట్లకి ఎంతమంది వ్యూస్ చూస్తున్నారు, ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది వ్యూస్ వచ్చాయి, ఎంతమంది యాక్చువల్గా ప్రోడక్ట్ కొన్నారు, ఇలాగా మానిటర్ చేయాలి. కొన్ని రోజులు మానిటరింగ్ చేయాలి, మానిటర్ చేస్తూ ఇంకా సో ఫేస్బుక్లో ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఇంకా దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేయడము. సో ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో తక్కువ మంది వచ్చారు, సో దాన్ని ఎలా ఇంకొంచెం ఇంకా చేయాలి అని కొంచెం ఫీడ్బ్యాక్ ద్వారా కొంచెం స్లోగా దాన్ని ఇంప్రూవైజ్ చేస్తూ పోయి ఆ తర్వాత ఏంటంటే కొంతమంది రిఫరల్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అంటే మన ప్రోడక్ట్కి లింక్స్ పంపించేసి
సో ఇప్పుడు నీకు కొంత ఐడియా వచ్చిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అనేది కొంత ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా రిఫరల్స్కి వెళ్ళొచ్చు. అంటే బాస్ మా దగ్గర డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాము, సో సో మీ 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 ఇప్పుడు మన లింక్స్ ఇవ్వచ్చు వాళ్ళకి ఇచ్చేసి, సో రిఫర్ చేయండి, ఎవరైనా ఉంటే కొంచెం రిఫర్ చేయండి, మా దీని గురించి రిఫర్ చేయండి అని రిఫరెన్స్ని అడగచ్చు. తర్వాత నెట్వర్క్ బాగా బిల్డ్ చేసుకోవాలి, అంటే నెట్వర్కింగ్ చేయాలి బాగా. మనము డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే మనకు ఒక నెట్వర్క్ ఉండాలి బాగా. మనం మంచి డిజిటల్ మార్కెటర్ అవ్వాలి అంటే మంచి నెట్వర్క్ ఉండాలి. ఫ్రీలాన్సింగ్ చేయాలి, అవసరమైతే కొన్ని రోజులు ఫ్రీగా కూడా చేయాలి. ఇప్పుడు ఏదైనా కంపెనీ వ్యాక్యూమ్ క్లీనర్ కంపెనీ ఉంది, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మేము డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీగా చేస్తాం కొన్ని రోజులు అంటే వాళ్ళు కొంచెం నీకు అవన్నీ ఇస్తారు, ఫేస్బుక్ ఐడి, లింక్డ్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ ఇస్తారు కదా. సో వాళ్ళని వాళ్ళవి కొన్ని రోజులు ఫ్రీలాన్సింగ్ అంటారు దాన్ని. ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. సో మనము ఇక్కడ డిజిటల్ మార్కెటర్ కాబట్టి సో మనము ఒక రైట్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకొని టార్గెట్ ఆడియన్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫ్రీలాన్సింగ్కి వెళ్ళాలి. రిఫరల్స్ ఎవరైనా అడగచ్చు, బాస్ మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాము, మీది కాస్త ఇవ్వండి, మాకు ఛాన్స్ ఇవ్వండి ఇలాగా. తర్వాత నెట్వర్కింగ్ బాగా చాలా మందికి తెలియాలి మన గురించి. ఒక పర్టికులర్ పర్సన్ దగ్గరికి వెళ్తే ఈ విల్ డూ దట్, ఈ ఆర్ షీ విల్ డూ దట్ డిజిటల్ మార్కెటింగ్ అని తెలుసుకోవాలి. తర్వాత మనం కన్సిస్టెన్సీ ఉండాలి. కొన్ని రోజులు ఏదో డిజిటల్ మార్కెటింగ్ చేసాం తర్వాత వేరే దానికి వెళ్ళిపోయాం అట్లా అంటే కుదరదు. ఎందుకంటే ఇది కూడా ఒక అప్కమింగ్ ఎప్పుడు గ్రోయింగ్ ఫీల్డ్ కాబట్టి దీన్ని డిజిటల్ మార్కెటింగ్ ఇంకా అది స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. కొత్త టూల్స్, కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఉపయోగించాలని తెలుసుకోవడం కోసం స్కిల్స్ అనేవి కంటిన్యూగా అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ చేసుకుంటుంటే మనం మంచి డిజిటల్ మార్కెటర్ అవ్వచ్చు అనమాట. సో ఎలా అనిపించింది ఇది? చాలా డిజిటల్ మార్కెటింగ్ తక్కువ ఇప్పుడు చాలా యూజెస్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, సో బాగుంది కదా. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీక్లో ఇంకొక వేరే ఏదైనా టాపిక్ గురించి మనం మన వ్యూవర్స్కి చెప్తాము. సో అంతవరకు గుడ్ బై.